అసలు కేసీఆర్ ముందు ఈ పార్లమెంటు ఎన్నికల ముందు అసలు ఎక్కడైతే పూలమ్ముకున్న చోట ఇప్పుడు కట్టెలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కేసీఆర్కు. బాబు దయచేసి పోటీ చేయండి నాయన, గెలిచినా ఓడిపోయినా పర్వాలేదని బతిమలాడుకునే స్థితిలోకి ఇవాళ కేసీఆర్ పార్టీ వెళ్ళిపోయింది. భవిష్యత్తును ఎట్లా ఊహించుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎట్లా అంచనా వేసుకోవచ్చు? ప్రస్తుత పరిస్థితి అయితే కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది. అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హరీష్ రావు రేవంత్ కలిసి అందులోకి బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కనుక బీజేపీకి మంచి సీట్లు వస్తే వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రూప్ లాగా అయిపోయి అందులోకి వెళ్ళిపోతారు. సీఎంగా రేవంతే కంటిన్యూ అవుతాడు, బహుశా ఈయన డిప్యూటీ సీఎం కావచ్చు. అంత టాక్ స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడు కానీ ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేపు గవర్నమెంట్ పడిపోతుంది, 2 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో తెలీదు. అట్లాంటి టాక్ ఎప్పుడు రాలా. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. ఎందుకంటే రేవంత్ వేరే పార్టీలో నుంచి వచ్చి వాళ్ళ నెత్తినెక్కాడు కాబట్టి వాళ్ళకి తప్పదు, గవర్నమెంట్ కావాలంటే రేవంతే ఉండాలి. రేవంత్ డైరెక్ట్ మాట్లాడుకున్నాడు, అక్కడ సెటిల్ చేసుకున్నాడు, అవుతాడు. ఇక చేయింది ఏం లేదు కాబట్టి మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ క్వార్టర్స్లో ఉంటూ కొంత సంతోషపడుతున్నాడు. కానీ ఎప్పటికీ కడుపులో మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. అరే నేను అవ్వాల్సింది, నేను 2000 కిలోమీటర్లు నడిచాను, నేను సీఎం అవ్వాల్సింది రేవంత్ అయ్యాడు, బయట నుంచి వచ్చేవాడు. వాళ్ళ మిస్సెస్ భట్టి అయితే ఆమె ఓపెన్గా ఛానల్స్కే చెప్తుంది, మేము ఆయన అవుతాను అనుకున్నాడు, ఆయన అయ్యాడు అని. కాంగ్రెస్లో కూడా ఒక కల్చర్ ఉంది, 5 years ఎవరు ఉండరు. 5 years ఎవరు ఉండరు. ఏమీ కాకపోయినా 1 year తర్వాత రేవంత్ ఉంటాడా లేదా తెలీదు. రాహుల్ గాంధీ మార్చొచ్చు, ఇంకోళ్ళు వేరే ఆఫర్ ఇవ్వచ్చు. రాహుల్కి వెళ్ళి సార్ మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము ఉన్నాం కదా అని అట్లా జరగచ్చు. సోనియా గాంధీ కుటుంబ దయాదక్షిణల మీదనే ఆ పదవి ఆధారపడింది. రేపు పొద్దున బట్టి వెళ్ళి నేను కూడా పార్టీకి ఇంత చేస్తాను, అంత చేస్తాను, పార్టీని ఇంత పెద్దగా పెంచుతాను, ఇంకా అది వస్తుంది ఇది వస్తుందమ్మా, మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి అంటే ఇవ్వకుండా ఏమీ ఉండే పరిస్థితి లేదు. ఇంకో సీఎం రావచ్చు, బట్టి కాకపోతే ఇంకొకరు రావచ్చు, శ్రీనివాస్ రావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ ఆయన రావచ్చు. డెఫినెట్గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అయితే, అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పరిస్థితి అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చే అవుట్కమ్ బట్టి డిపెండ్ అవుతుంది భవిష్యత్తు. ఎంతమంది బీఆర్ఎస్ తో ఉంటారు అనేది చూడాలి. ఇప్పటికే ఒక సగం మంది ఆల్రెడీ ఏ పోర్ట్ఫోలియోలో పాత మినిస్టర్లతో ఉన్నారో, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్ల దగ్గర చేరిపోయారు. ఓకే, డైరెక్ట్గా కేసీఆర్ ఇంటిని రిపేర్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు రేవంత్ ఇంటిని రిపేర్ చేస్తున్నాడు. ఓకే, సో వాళ్ళంతా వీటి షిఫ్ట్ అయిపోయారు. గ్రీన్ ప్యాస్చర్స్ ఎక్కడ గడ్డి ఉంటాయి, గాడిదలైనా గుర్రెలైనా ఆ గడ్డి కోసం అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఎండిపోతే నువ్వు బతకలేవు కదా. అంతే. నిరంతరం నీకు సరఫరా కావాలంటే మంచినీళ్ళు గడ్డి ఉన్న చోటుకి అక్కడ వెళ్ళిపోతాయి. అంతే. అది సర్వసామాన్యం. అండ్ లీడర్షిప్ మారడం అనేది కూడా కాంగ్రెస్లో సర్వసామాన్యం. అండ్ వాళ్ళల్లో వాళ్ళు కూడా మార్చుకోవడం అనేది కూడా సర్వసామాన్యం. ఓవైసీ సపోర్ట్ చేసినా చేయకపోయినా మార్పు అనేది అయితే కాంగ్రెస్లో అనివార్యం. ఇవాళ కాకపోతే రేపు. అది రేవంత్కి కూడా తెలుసు. నేను 2nd చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఒకసారి చీఫ్ మినిస్టర్ అయ్యాను, ఎంతకాలం ఉంటే అంతకాలం. గాజర్కి పుంగి బజావు బాద్మే ఖాలేవు అంటారు. జాజర్గడ్డతోని పుంగీలు చేస్తారు. అది మోగిన రోజులు మోగిస్తాడు, మోగకపోతే తినేసి పక్కకి వెళ్ళిపోతాడు. అంతే, సింపుల్, వెరీ సింపుల్. హరీష్ రావు కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేయకూడదనేటువంటి నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కవిత, సంతోష్, హరీష్, కేటీఆర్. సో వాళ్ళు ఎవరు ఎంపీలుగా పోటీ చేయకపోతే అసలు గెలిచే పరిస్థితులు ఒక సీట్ కూడా వాళ్ళకు ఎక్కడ, ఇది గెలుస్తాం ఖచ్చితంగా గంటపదంగా చెప్పే సీట్ ఎక్కడ లేదు, ఇంక్లూడింగ్ అదొక ఓపెన్ గా ఒక టాక్ స్టార్ట్ అయిపోయింది జనాలలోనే. ఎక్కడ గెలవదు, ఒక సీట్ కూడా రాదు, ఏదైనా గెలిస్తే మెదక్లో గెలవాలి తప్ప ఇక మిగతా అక్కడ ఎక్కడ ఏం లేదు, ఎవడు పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు అనేది ఒక జనరల్ గా టాక్ అయింది. ఎట్లయితే రేవంత్ లీడర్షిప్ చేసినప్పుడు ఈసారి కాంగ్రెస్ వస్తుంది, ఈ తప్పకుండా కాంగ్రెస్ ఈసారి వస్తుంది అని గల్లీలో ఎలక్షన్ స్టార్ట్ కాకముందే ఎట్లయితే చెప్పుకున్నారో, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ కాకముందే ఈసారి బీఆర్ఎస్ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అన్నారు. బీబీ పాటిల్, అందుకే బీబీ పాటిల్ ఓడిపోతాడని చాలా ఓపెన్ గా టాక్ స్టార్ట్ అయిపోయింది. సో అతని భయానికి బీఆర్ఎస్ లో ఉండి ఓడిపోవడం ఎందుకని సేఫ్ సైడ్ బీజేపీలోకి వచ్చాడు. రాములు వాళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది. సో ఇప్పుడు కేసీఆరే ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఓడిపోవచ్చు. స్వయంగా కేసీఆరే ఓడిపోయిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహజం. నువ్వు ఎంత మంచి చేసినా, ఎంతమందికి చేసినా, ఎవడికో వాడికి నీకు చేస్తే వాడికి చేయలేదని, వాడికి చేస్తే వీడికి చేయలేదని, అపోజిషన్ అనేది, నెగిటివిటీ అనేది
పాలిటిక్స్లో ఎప్పుడో ఒకసారి రాక మనదు. అవును. మనకున్న చరిత్రలో ఏంటంటే 2 టర్ముల కన్నా జనాలు ఎప్పుడు ఎవరిని సహించరు. చేయండి సార్. అవును. ఇప్పుడు 2 టర్ములు వాడిని గీకేమంటే అక్కడ పుండ్ అయిపోయింది, కొత్తోడు రావాలి గీకడానికి. అవును. ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. అట్లా సో ఇంకా నెక్స్ట్ మార్పు కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్పు అనేది అసలు పొలిటికల్గానే తెలంగాణలో అసలు తెలంగాణ ఎంపీ ఎన్నికలు అయిపోయేంత వరకు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. చెప్పలేదు లేదు. కానీ మార్పు అనేది కాంగ్రెస్లో అనివార్యమని, లీడర్షిప్ మార్పు కూడా అనివార్యమని 2 రోజులు అటో ఇటో అనేది మాత్రం మనం రాసి పెట్టుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది, లేదా మన షిండే స్టైల్లో మొత్తం మారుతుందా అనేది కూడా అది కొంత తక్కువ అనుకోవచ్చు. కానీ 60% అయితే లీడర్షిప్లో చేంజ్ అనేది ఎట్లయినా వస్తుంది కాంగ్రెస్ ఉన్నప్పటికీ. అవును. అది